జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం గురించి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ విశ్వప్రలయం వచ్చినా గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుంది అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి వింతల్లోకెళ్ళ వింత, విచిత్రవంతమైనటువంటి వింతల యొక్క ప్రస్తావన కూడా కాలజ్ఞానంలో ఉంది. కానీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే కేవలం ఇది వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలే కాదు, విశ్వ భవితకు సంబంధించిందే కాలజ్ఞానం. అదే సాంద్ర సింధు వేదం. మరి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఆ విచిత్రవంతమైనటువంటి వింతలు అనేకం ఉన్నాయి. కానీ వాటిలో విశేషవంతమైన ఒక వింత గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కందుకూరులోన స్త్రీ పురుషుడయ్యేను, కట్నాలతో పెండ్లి జరిగేనయ్య, విశ్వాసఘాతకులు నమ్మకద్రోహులు క్షణక్షణమున దేశమున పెరిగేనయ్య. మనందరికీ తెలుసు, వింతలు విచిత్రాలన్నీ కూడా తెలుసు. కానీ ప్రకృతి విరుద్ధంగా ఒక స్త్రీగా పుట్టినటువంటి ఒక స్త్రీ, ఆడపిల్లగా పుట్టినటువంటి ఒక స్త్రీ పురుషుడిగా, మగవాడిగా మారిపోయేటువంటి లక్షణాలు ఎలా వస్తాయి? అలా మారిపోవటమే కాదు, కట్నాలతో పెళ్ళి కూడా జరుగుతుందని స్వామివారు రాశారు. ఎంత గొప్ప మాట! కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది పురుషులు లేదా నపుంసకులు లేదా పుట్టుకతో వచ్చినటువంటి వారికి ఉన్న లోపం కారణంగా చాలామంది పురుషులు మహిళలుగా మారుతున్నారు, శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. మహిళా స్వరూపంగా వాళ్లకున్నటువంటి భౌతిక దేహాన్ని కూడా మార్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలామంది వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మనందరికీ కూడా తెలుసు. అంటే ఒక అబ్బాయి శస్త్రచికిత్స ద్వారా అమ్మాయిగా మారి తాను స్త్రీ స్వరూపంగా భావిస్తూ మరో పురుషుడిని పెళ్లి చేసుకుంటున్న దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. అలాంటి దాఖలాలు చాలా ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ స్వామివారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏంటో తెలుసా? పురుషుడు స్త్రీగా మారటం చాలా తేలిక. ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి నిర్మాణం, అంతర్నిర్మాణాన్ని అనుసరించి. కానీ స్త్రీ పురుషుడిగా మారటం అన్నటువంటిది ఇది మన ఊహకు కూడా అందనటువంటిది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోని కందుకూరులో ఈ వింత చోటు చేసుకోబోతుంది. చిన్నప్పుడు ఆడపిల్లగా జన్మించినటువంటి ఒక స్త్రీ పెరిగి పెద్దవగానే పురుషుడిగా మారేటువంటి లక్షణాలని మనం చూస్తాం. ఆ పిల్లవాడు, ఆ పురుషుడు తాను మళ్ళీ ఒక స్త్రీని వివాహం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎంత వింతల్లోకెళ్ళ వింత, విచిత్రవంతమైనటువంటి వింత. మనిషి యొక్క మస్తిష్కానికి, జ్ఞానానికి, పరిజ్ఞానానికి కూడా అందనటువంటి వార్త ఇది. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే అంతే. ఎందుకంటే ఆనాడు స్వామివారి కాలజ్ఞానం చెప్పినప్పుడు మనుషులతో మాయశక్తి మాట్లాడుతుంది అంటే ఏమిటో అనుకున్నాం. తెర మీద ఉన్నటువంటి బొమ్మను మీరు ఇవాళ చూస్తున్నారు. మంచినీటితో దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటాయో మనకు అర్థం అవ్వలేదు. కానీ ఇంటింటా విద్యుత్ దీపాలు వెలిసాయి. ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయని స్వామివారు చెప్పినట్టు ఏమో అనుకున్నాం. ఈనాడు మోటారు వాహనాల మీదే మనందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇలాంటి వింతలు విచిత్రాలతో కూడినటువంటి పరిస్థితిని మనం చూస్తే, కందుకూరులో ఒక స్త్రీ పురుషుడిగా మారటమే కాదు, కట్నాలతో తాను వివాహాన్ని చేసుకుంటుంది. ఇది విచిత్రవంతమైనటువంటి వింతల్లోకెళ్ళ వింతగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మనం చెప్పచ్చు. అలాగే మరికొన్ని జరుగుతున్నాయి. వింతలే చూపించి గొంతులే కోసేటి గుంట నక్కల కాలమయ్యేనయ్య, గుర్తెరిగి నా మాట భక్తితో మీరుంటే శక్తిగా నేనొచ్చి చంపేనయ్యా. ఈ మధ్యకాలంలో జనాల్ని మోసగించడానికి అసాధ్యమైనటువంటి అంశాలు కూడా సుసాధ్యం చేస్తామని చెప్పి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇదవుతుంది, అదవుతుంది అన్నటువంటి మాటలతో మభ్యపెట్టేటువంటి కొంతమంది వ్యక్తులు
మనకు విచిత్రవంతమైనటువంటి ఆశలను చూపెట్టి, వింతలను చూపెట్టి, ఏదో జరుగుతుందన్నటువంటి ఆశ చేత కొంతమంది గుంట నక్కలు మన దగ్గర ఉన్నటువంటి సంపదని కాచేయటానికి సిద్ధమవుతారు. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆశ చూపెడుతూ గుప్త నిధుల పేరుతోనో, ఆర్పి అనబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ పేరుతోనో చాలామంది వింతలే చూపించి గొంతులే కోసేటి గుంట నక్కలు అధికమవుతున్నారు. అలాగే విచిత్రవంతమైనటువంటి 2 తలలు కలిగినటువంటి పామునో, నక్షత్ర తాబేలనో, లేదా పలానా వస్తువు లేదా పలానా జంతువు మనకు దొరికితే వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ధనం వస్తుందనో, పలానా దగ్గర వజ్ర వైడూర్యాలు ఉన్నాయనో వాటికి సంబంధించినటువంటి వీడియోలను చూపించి ఆ వింతలు విచిత్రాల చేత మనల్ని మోసగిస్తూ మన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని దోచుకునేటువంటి వ్యవస్థలు అధికమై ఉన్నాయి. ఇలాంటి గుంట నక్కలన్నీ కూడా విస్తృతంగా సమాజంలో తిరుగుతారయ్యా. ఈ గుంట నక్కల కాలమే ఈ కలియుగం. హెచ్చరిక లేకుంటే క్షణంలో మిమ్మల్ని మింగేస్తారు. గుర్తెరిగి నా మాట మీరింటే, అంటే గురుతరమైనటువంటి బాధ్యత చేత నా మాటను గనక మీరు వింటే, గుర్తెరిగి మీరు వింటే, భక్తితో నా మాట వింటే, నేనొచ్చి అలాంటి దుర్జనులందరినీ కూడా భూమి మీద లేకుండా సంహరిస్తానయ్యా. మిమ్మల్ని అందరినీ కూడా సంరక్షిస్తాను, దుష్టులను సంహారం చేస్తానంటూ వీరభోగ వసంతరాయుడుగా రాబోయేటువంటి మూలానికి మూలమై ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో గురుదేవులు గొప్పగా ఈ మాట చెప్పారు. అందుకే వింతలు విచిత్రాలు చూసి మోసపోకండి.